గాయములు, మనుషుల మాటలు గాయాలవుతున్నాయి. మనుషులు, మీ బంధువులు కావచ్చు, మీ స్నేహితులు కావచ్చు, నువ్వు ఒకప్పుడు ఎంతో ప్రేమించావు, ఎంతో సహాయం చేశావు. ఒక్కసారి వారి నీ ప్రేమను, నువ్వు చూపిన కృపను, నువ్వు చేసిన సహాయం అంతటిని కూడా అనుభవించి వ్యతిరేకంగా అపార్థం చేసుకొని నీ మీద మాట్లాడి ఎలా ఉంటుంది ఆ మాట? కత్తిపోటు వంటి మాటలు ఉంటాయంట, రాయబడింది బైబిల్లో. అవి గాయాలు అవుతాయి దేవుని బిడ్డల. ఆ మనుషుల మాటలు, వ్యతిరేకతలు, అపార్థాలు, అవమానాలు, ఆ గాయాలతో ఉన్నాం మనం ఈరోజు. స్వస్థత లేదు. హల్లెలూయా. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు. అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన. హల్లెలూయా, హల్లెలూయా. తైలము అని రాయబడింది ఇక్కడ. తైలము అంటే పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆయన ఆత్మశక్తితో, ఆయన ఆత్మ కాపుదలతో నింపబడతావో అప్పటి వరకు నీకు స్వస్థత ఉండదు, అప్పటి వరకు నీకు విడుదల ఉండదు. నీకు తెలియదు నువ్వు అటువంటి గాయాల్లో బ్రతుకుతున్నావు, నువ్వు మర్చిపోయి ఉంటావు. చాలా రోజులు, నెలలు, సంవత్సరాలు అయిపోయింది, ఇదే జీవితం అనుకుని గడుపుతున్నావు. నువ్వు మర్చిపోతున్నావు అసలైన ఆనందం అంటే ఎలా ఉంటుందో. ఎక్కడ చూసిన గాయములు, దెబ్బలు, పచ్చిముళ్ళు అయిపోయినాయి నీకు. అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలంతో మెత్తన చేయబడలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ స్థితిలో బ్రతుకుతున్న మనకు దేవుడు ఏమంటున్నాడు? 10:27. ఇప్పుడు ఒకసారి చదవండి. యెషయా గ్రంథం 10:27. ఆ దినమున నీ భుజం మీద నుండి అతని బరువు తీసివేయబడును, నీ మెడ మీద నుండి అతని కాడి కొట్టివేయబడును, నీవు బలిసినందున ఆ కాడి విరగొట్టబడును. ఆ దినమున, ఏ దినమున అని అంటే మనం ఇదివరకు చదువుకున్నాము, అపోస్తలుల 2వ అధ్యాయం 4వ వచనం. చదవకండి కానీ వినండి. పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు, ఆ దినము నీ జీవితంలో రావాలి కాబట్టి. ఆ పెంతెకోస్తు పండుగ దినము నీ జీవితంలో వచ్చినప్పుడు ఆ దినం ఏమి జరుగుతుందంట? ఒకసారి చదవండి 10:27. అప్పుడు వేగముగా వీచు, అది కాదండి, యెషయా 10:27. ఆ దినమున నీ భుజము మీద నుండి అతని బరువు తీసివేయబడును, నీ మెడ మీద నుండి అతని కాడి కొట్టివేయబడును. చాలు చాలు. నీ భుజము మీద ఉన్న అప్పుల కాడి కావచ్చు, అనారోగ్యపు కాడి కావచ్చు, నీ బిడ్డల భవిష్యత్తునే కాడి కావచ్చు, నీకు సొంత గృహం లేదు, రకరకాలుగా మీరు ఎన్ని రకాల కాడుల చేత, కాడుల కింద నలిగిపోతున్నారు. ఈ కాడులన్నీ కూడా విరగొట్టబడే అనుభవమే ఆ దినము, పెంతెకోస్తు పండుగ దినం. హల్లెలూయా. ఆ దినంలోని నీ జీవితం వెళ్ళాలి. అప్పుడు ఆ తైలము చేత పిండబడని నీ గాయాలు, తైలముతో మెత్తన చేయబడలేని నీ గాయాలు, పచ్చి గుళ్ళైపోయిన నీ హృదయంలో, అంతరంగంలో ఉన్న బాధలు, అవన్నిటిలో నుండి దేవుడు విడుదలనిస్తాడు. దేవుడు స్వస్థతనిస్తాడు నీకు. ఈరోజు స్వస్థత మీరు హృదయం, మీ గుండె మీద చేసుకొని చెప్పగలుగుతారా? సంతోషంగా ఉన్నారా? ఎవరు సంతోషంగా ఉన్నారు? దేవుని బిడ్డలారా, ఎవరు సమాధానంగా ఉన్నారు? ఇటు చూస్తే ఒక సమస్య తరుముతున్నట్టు ఉంటుంది, ఇంకొక దిక్కు చూస్తే ఇంకొక సమస్య తరుముతున్నట్టుగా ఉంటుంది, ఇంకొక దిక్కు చూస్తే ఇంకొక సమస్య నలిపేస్తున్నాయి. ఈరోజు ముళ్ళ కంపల్లో బ్రతుకుతున్నాం మనం, ముళ్ళ కంపల్లో బ్రతుకుతున్నాం. దేవుని బిడ్డలారా, రకరకాల ఒత్తిడులు, రకరకాల సమస్యలు పచ్చి గుళ్ళైపోయినాయి మన బ్రతుకుల్లో, మన అంతరంగంలో. అవి పిండబడాలి అంటే ఆ తైలము కావాలి నీకు. ఆ దినమున ఆ భుజము మీద నుండి కాడి విరిగిపోయే అనుభవం అది. ఆ నీ భారం అంతా కూడా తొలగిపోయే అనుభవం అది. ఆ దినములోనికి నీ జీవితం వెళ్ళాలి, ఆ దినములోనికి నీ ఆత్మీయత వెళ్ళాలి, ఆ దినములోనికి నీ ప్రార్థన జీవితం వెళ్ళాలి. పెంతెకోస్తు పండుగ దినము రావాలి నీ బ్రతుకుల్లో. అప్పుడు విడుదల చూస్తావు. నేను బిడ్డ, అప్పుడు ఎన్నో సంవత్సరాలుగా నీ అంతరంగంలో ఆ గాయాల నుండి స్వస్థతను చూస్తావు. నిజమైన రక్షణ ఆనందాన్ని హృదయపూర్వకంగా నువ్వు అనుభవిస్తావు. దేవుని బిడ్డ, దేవుడిచ్చే సంతోషం చాలినట్టుగా ఉండదు. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంటుంది.
ఆయన సన్నిధిలో మాత్రమే నువ్వు అనుభవిస్తున్నావు. అది కాదు దేవుని చిత్తము. ఈ సన్నిధిని విడిచి బయటికి వెళ్ళిన తర్వాత కూడా నీ కంపెనీలో ఉండేటప్పుడు, పనులు చేసుకునేటప్పుడు, నీ ఇంటి దగ్గర నుండి ఆ ఫోన్ మాట్లాడుతుంటే ఆ బాధలు, ఆ సమస్యలు, ఒత్తిడులు నలిపేస్తున్నాయి. ఎందుకు? ఎంతకాలం మనం అడ్రస్ లేని వాళ్ళం కాదు, మనము అనాథలుగా చేయబడిన వాళ్ళం కాదు. మనము ఆయన నలిపివేయబడ్డాడు నీ కోసం. కొద్దిగా నలిపివేయబడలేదు, సంపూర్ణంగా నీకు నలిపివేయబడ్డాడు ఆయన. కాబట్టి నువ్వు ఆ సంపూర్ణ స్వస్థతను అనుభవించడానికి, ఆ సంపూర్ణ విడుదలను అనుభవించడానికి ఆ దినంలోకి నీ జీవితం వెళ్ళాలి. ఆ దినమున నీ కాడి తిరిగిపోయే అనుభవం అది. ఆ దినమున నీకు నువ్వు సంపూర్ణ స్వస్థత. ఈరోజు ఇక్కడ ఏమని రాయబడింది? స్వస్థత కొంచెమైనను లేదు. ఒక్కొక్క పరిస్థితిని మీ ముందుకు తీసుకొచ్చి ఆలోచించి చూడండి. స్వస్థత కొంచెమైనను లేదు. ఆ స్వస్థత నువ్వు అనుభవించాలంటే ఆ తైలం రావాలి నీ తల మీదకి. ఆ దినంలోకి వెళ్ళాలి. అప్పుడు ఆ కాడి విరగొట్టబడుతుంది. నీ భారం అంతా కూడా ఆయన 2020 సంవత్సరాల కింద భరించిన దేవుడు ఆ శిలువలో పలికిన 6వ మాటగా ఏమన్నాడు? సమాప్తమైంది. ఏం సమాప్తమైంది? నీ జీవితంలో, నీ బిడ్డల భవిష్యత్తులో అపవాది కార్యకలాపాల ఆ డ్రామా, అపవాది డ్రామాలో మనల్ని నలిపేస్తున్నాడు వాడు. దేవుడు నీకు ఇచ్చిన గుర్తింపును, ఐడెంటిటీని నువ్వు మర్చిపోయేట్టు చేస్తున్నాడు. ఈ ఇండియా గవర్నమెంట్ ఇచ్చిన ఆధార్ కార్డు కాదు, యేసయ్య రక్తం చేత ముద్రింపబడిన ఆ గవర్నమెంట్ లో నీ జీవితం నడిపింపబడుతుంది. ఆ దినంలో నువ్వు వెళ్ళగలిగితే నీ గుర్తింపు నువ్వు చూడగలుగుతావు. ఆ క్రీస్తు రక్తం నీకు ఇచ్చిన ఆ సంపూర్ణ విడుదలను చూడగలుగుతావు. ఆయన అన్నాడు సమాప్తమైంది. ఆ సమాప్తమైన సంపూర్ణ ఆ సమృద్ధి, సమాధానాన్ని నువ్వు సంపూర్ణంగా అనుభవించాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు నీ గురించి, నా గురించి. ఆ రకంగా మనం అందరం నడిపింపబడుతుంది.